ప్రహ్లాద నారద పరాశర పుత్ర ముఖ్యం భక్తాం స్తువంతి తవ భీకర వీరవార్తాం భాషాపతిం పఠతి వాసర శుద్ధిమారాత్ లక్ష్మీ నృసింహ భగవాన్ తవ సుప్రభాతం అంటూ శ్రీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం బీదర్. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాలను ఆవిష్కరించే కొండలు గుట్టల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రంలోని మంగళ్పేటలో శ్రీ ఝరణి నరసింహస్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం హైదరాబాదుకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు నిత్య నీరాజనాలందుకున్న ఈ క్షేత్రాన్ని కళ్యాణి చాళుక్యులు, శాతవాహనులు, బహమనీ సుల్తాన్లు పాలించినట్లు తెలుస్తోంది. ఆయా రాజుల, సుల్తాన్ల కాలం నాటి కట్టడాలు, శిథిలాలు ఇంకా సజీవంగా దర్శనమిచ్చి భక్తులను ఆ కాలానికి తోడ్కొనిపోతాయి. బీదర్ కోటతో పాటు ఇంకా అనేక కట్టడాలు ఆయా రాజుల కాలానికి సాక్షీభూతంగా నిలుస్తాయి. మంగళ్పేట ప్రాంతం బీదర్కు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బీదర్కు చేరుకున్న భక్తులు అక్కడి నుంచి ఆటోలు లేదా బస్సులలో మంగళ్పేటలో కొలువైన ఝరణి నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. కొండల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అలరారే ఈ దివ్యాలయం భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలుగజేస్తుంది. బీదర్లోని మంగళ్పేట క్షేత్రంలో ఉన్న ఝరణి నరసింహస్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దివ్యాలయాన్ని సుమారు 400 సంవత్సరాల క్రితం భక్తులు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడే ఉన్న గోముఖ్ తీర్థంలో స్నానాధికాలు చేస్తారు. ఝరణి నరసింహస్వామి వారి ఆలయం భూమికి 150 అడుగుల లోతులో దర్శనమిస్తుంది. ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా ప్రధాన ద్వారం దర్శనమిస్తుంది. ప్రధాన ద్వారం మీద నరసింహస్వామి వారి దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంతానికి విధిగా నిర్మించిన మెట్ల మీదుగా చేరుకుంటారు. ఓ మనోహరమైన అనుభూతిని మనస్సులో ఆవిష్కరించే ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులు ముందుగా స్వామివారికి తమ తలనీలాలను భక్తితో సమర్పించుకుంటారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న గోముఖ తీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఇక్కడ గోముఖ తీర్థంలో గోవు నోటి భాగం నుంచి వచ్చే శుద్ధ జలాలు స్వామివారి పాదాల నుంచి వస్తాయని చెబుతారు. ఆ కారణంగానే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్నానాధికాలు ముగిస్తారు. ఝరణి నరసింహస్వామి వారి ఆలయమున్న ప్రాంతం మంగళ్పేట్గా పిలుస్తారు. స్వామివారు ఇక్కడ జలములో ఉద్భవించారు కాబట్టి జల నరసింహస్వామిగా, ఝరణి నరసింహస్వామిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. స్నానాధికాలు ముగించిన భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను సందర్శించి తరిస్తారు. అనంతరం ఆలయం వెలుపలి భాగంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవటానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. ప్రధానాలయం వెలుపలి భాగంలో భక్తులకు
విఘ్న వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన విఘ్న వినాయకుడు భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో వెలుపలి భాగంలో ఉన్న హనుమంతుని మందిరానికి చేరుకొని స్వామిని భక్తితో సేవించుకుంటారు. తరువాత ఈ మందిరానికి సమీపంలోని సంత్ మాణిక్ ప్రభు మందిరానికి చేరుకుంటారు. సంత్ మాణిక్ ప్రభు ఈ మందిర ప్రాంగణంలోనే స్వామి కోసం తపస్సు చేసి ఆయన సాక్షాత్కారం పొందారని చెబుతారు. ఆ కారణంగానే దానికి గుర్తుగా మాణిక్ ప్రభుకు ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ప్రధానాలయం వెలుపలి భాగంలో భక్తులకు వందల కొద్దీ వానరాలు దర్శనమిస్తాయి. స్వామి సన్నిధే తమకు పెన్నిధి అనే రీతిలో ఇక్కడ వానరాలు దర్శనమిచ్చి హనుమంతుని గుర్తు చేస్తాయి. భక్తులకు ఎలాంటి హాని చేయని ఈ వానరాలకు భక్తులు తమ చేతులతో ఆహార పదార్థాలను తినిపించడం చేస్తారు.